Team, thanks for joining the session today. So today we are going to discuss about PIM module, Product Information Management module. We'll discuss about. So we'll see what exactly the PIM is all about. అసలు పిమ్ అంటూ చూద్దాం. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. అది ఎలా యూజ్ అవుతుంది మన ఆరకిల్ ఫ్యూజన్లో, ఐటమ్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఐటమ్స్ క్రియేట్ అవ్వడానికి వాట్ ఆర్ ద బేసిక్ కాన్ఫిగరేషన్స్. సో ఏమేం బేసిక్ కాన్ఫిగరేషన్స్ అవసరమైతే అవి కూడా చూద్దాం. ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ వి ఆల్రెడీ టుక్ రైట్, ఫ్రెష్ బైట్ ఫుడ్స్ అని తీసుకున్నాం కదా. దాన్ని బేస్ చేసుకునే మనం ఈ పిమ్ ఇంప్లిమెంటేషన్ కూడా చూద్దాం. ఎలా ఎలా కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ విల్ సీ. ఓకే, ఫస్ట్ పిమ్ మాడ్యూల్ అంటే ఏంటి, అందులో ఏ రోల్ అవసరమవుతుంది, వాటి ఐటమ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా విల్ సీ ఇట్. ఓకే, మనం క్రియేట్ చేసే ఏదైనా ఐటమ్ పిమ్లో, ఆరకిల్ ఫ్యూజన్ పిమ్లో మనం క్రియేట్ చేసే ఐటమ్, we are going to utilize the same item into different modules. సో ఫస్ట్ ఐటమ్ అన్నది పిమ్లో క్రియేట్ అవుతుంది, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో. అక్కడ క్రియేట్ అయిన ఐటమ్, సో మనం యాక్సెస్ ఇచ్చేదాన్ని బట్టి రిమైనింగ్ మాడ్యూల్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐటమ్ మనం క్రియేట్ పిమ్లో చేస్తే ఇన్వెంటరీలో మనం ఐటమ్స్ని రిసీవ్ చేసుకోవచ్చు, సో అక్కడ ఇన్వెంటరీలో వాడచ్చు. అలాగే ఐటమ్ని ప్రొక్యూర్ చేస్తాం, సేమ్ ఐటమ్ వాట్ ఎవర్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద పిమ్, ద సేమ్ ఐటమ్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ పర్చేసింగ్ మాడ్యూల్. అలాగే సేల్ చేస్తాం కస్టమర్కి, అది ఆర్డర్ మేనేజ్మెంట్ నుంచి అవుతుంది. సో ఈ మొత్తం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తామో, కంట్రోల్స్ ఉంటాయో అవన్నీ కూడా పిమ్ మాడ్యూల్లో ఉంటాయి. సో ఫస్ట్ పిమ్ మాడ్యూల్ని ఏదైనా కూడా ఒరాకిల్లో మనం మాడ్యూల్ని కానీ లేకపోతే ఆఫరింగ్ని కానీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ఆఫరింగ్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఆఫరింగ్ని ఎలా ఎనేబుల్ చేయాలో ఫస్ట్ చూద్దాం. హౌ టు ఎనేబుల్ ది పిమ్ ఆఫరింగ్. సో ఇన్స్టెన్స్లోకి ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు లాగిన్ టు ఇన్స్టెన్స్. సో నిన్న చూసాం కదా, ఎస్టర్డే వీ సా దాట్ హౌ టు లాగిన్. సో వీ హ్యావ్ ద యూఆర్ఎల్, జస్ట్ గో హెడ్ అండ్ యూ కెన్ లాగిన్ with your credentials. Then go to top right corner. Here you are going to have setup and maintenance. So here you can see, right, change feature opt-in. So product management I am in. Here you have to come and select product management and change features opt-in. Change opt-in feature. You can see here, right, enable status. ఇక్కడ మనం ఇది ఎనేబుల్ అయితేనే మనం ప్రోడక్ట్ మేనేజ్మెంట్ని యూజ్ చేయగలం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఫ్యూచర్. సో మనం ఆప్టిన్ చేసుకున్న తర్వాతనే మనం యూటిలైజ్ చేయగలం. మనం ప్రోడక్ట్ కొన్న తర్వాత ఒరాకిల్ నుంచి ఏ ఏ మాడ్యూల్స్ని ఆర్ ఏ ఆఫరింగ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామో వాటిని మనం ప్రోడక్ట్ ఇంప్లిమెంటేషన్లో చూసాం కదా, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎస్టర్డేస్ వీడియోలో ఎలా ఎనేబుల్ చేసామో సిమిలర్గా మనం గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా కొత్త ఆఫరింగ్ కానీ లేదా కొత్త మాడ్యూల్ కానీ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ దాని ఆఫరింగ్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు కమ్ అండ్ యూ హ్యావ్ టు ఎనేబుల్ ఇట్. ఓకే, సో అలాగే సిమిలర్గా యూ కెన్ సీ అదర్ మాడ్యూల్స్, ఫినాన్షియల్స్. You can see financials also enabled. Sales and marketing. See, everything it's enabled. Now there is no email servers for marketing. So if you want to utilize this functionality, you have to enable this opt-in. ఇలాగా మీకు ఏదైతే ఫ్యూచర్ ఆర్ ఆఫరింగ్ మీరు ఎనేబుల్ చేయాలి అనుకుంటున్నారో యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ యూ హ్యావ్ టు ఎనేబుల్ దట్ ఆప్ట్-ఇన్. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఎనీ డౌట్స్? This is the first configurations how to enable the opt-in feature. Any doubts, team? Do you have any doubts or we are good?